హాయ్ అండి. నార్మల్ మిషన్‌తో శారీ ఫాల్ ఎలా కుట్టాలో చూసేసేయండి. బిగినర్స్ అయినా, రాని వాళ్ళు ఎవరైనా స్టిచ్ చేయొచ్చండి ఈజీగా. ఇక్కడ శారీ ఫాల్ వచ్చేసి నేను జస్ట్ వాటర్‌లో డిప్ చేసి ఒక 2, 3 మినిట్స్ ఉంచేసి తర్వాత జస్ట్ అలా పిండేసి ఫ్లోర్ మీద పెట్టేసానండి. అంటే ఎక్కడ ముడతలు లేకుండా ప్లెయిన్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి అలా ఆరేసానండి. థ్రెడ్ మీదే కాకుండా. చూస్తే తర్వాత డ్రై అయిన తర్వాత ఐరన్ చేసినట్టుందండి. ఇది కూడా నేను యూట్యూబ్‌లో ఒక షార్ట్‌లో చూశాను. ఒక ఆవిడ ఇలానే చేసింది. ఎన్ని ఫాల్స్ ఉంటే అన్ని ఫాల్స్ తన ఫ్లోర్ మీద వేసి చాలా చక్కగా చూపించిందండి. సో, ఒకసారి ట్రై చేద్దాము అన్నట్లు చూశాను. యెస్టర్‌డే నైట్ అలానే చేశామండి. వితిన్ 2 మినిట్స్‌లో ఫ్యాన్ కింద డ్రై అయిపోయింది. చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత స్టిఫ్‌గా చాలా బాగుంది కదండీ అక్కడ. చూస్తుంటే అర్థమైపోతుంది ముడతలు ముడతలుగా లేదు కదండీ. ఈజీగా ఎవరైనా రాని వాళ్ళైనా కొట్టొచ్చు. ఇక్కడ అప్ సైడ్ వేస్తున్నాను కదా! ఇక్కడైతే పెద్దవాళ్ళు గానీ, ఇక్కడైతే మామూలుగా బోటెక్‌లో కూడా ఎవరు డౌన్ సైడ్ అయితే స్టిచ్ చేపిస్తున్నారు గానీ, పైన మాత్రం చాలామంది స్టిచ్చింగ్ ఒప్పుకోవట్లేదండి. అంటే అక్కడ హెమ్మింగ్ చేపించుకుంటారు. ఫినిషింగ్ అంత బాగోదు మిషన్ కుట్టు అని. సో, చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ బోటెక్‌లో అంతా కింద మాత్రం కుట్టించుకుంటారు. పైన మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ ఉండాల్సిందే అండి. ఇక్కడ వాళ్ళు బెంగుళూరులో అసలు ఒప్పుకోవట్లేదు. చాలా సార్లు చూశానండి నేను. ఓపికని బట్టి వేసుకోవచ్చు. ఫినిషింగ్ బాగుంటుందన్నప్పుడు అదే బెస్ట్. ఇప్పుడు ఉండే టైం లేదు కదండీ. టైంని బట్టి మనం ఒకప్పుడు అవి అలానే కదండీ. కింద మాత్రం స్టిచ్చింగ్ చేపించుకుంటారు. పైన మాత్రం ఇలాగే హెమ్మింగ్ చేపించుకుంటారు. ఇప్పుడు జిగ్‌జాగ్ వార్‌లాగా అన్నీ వచ్చాయి కదండీ. ఇక్కడ నాకు జిగ్‌జాగ్ మిషన్ లేదండి. సో, అందుకని నార్మల్ మిషన్‌తోనే ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ క్లాత్ సర్దుకుంటూ చూస్తున్నాను కదా! అక్కడ చూడండి. ఎందుకంటే అట్లనే స్టిచ్ చేసామంటే ముడతలు ముడతలు వస్తుంది. లోపలనేది శారీ టర్న్ చేసినప్పుడు చూసినప్పుడు లోపల గాలి పోయినట్టు ఉబ్బెత్తుగా వస్తుందండి. అందుకని నేను ఇలా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్‌లో అయితే నాకు రాదండి. ఇలానే కరోనా టైంలో 1, 2 సార్లు ఉల్టా ఫల్టా మీద కింద మీద పడి నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.